శ్రీధర్ గారు వస్తున్నారు, శ్రీధర్ గారు వస్తున్నారు. నాగభూషణం గారు, నాగభూషణం గారు, ఆఫీసులో ఉన్నంతసేపు పేరు పెట్టి పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. తప్పేనండి, నెంపలేసుకుంటున్నాను. సరే, గుడ్ ఈవినింగ్ జనరల్ మేనేజర్ గారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏమిటి? మీ బావగారు వచ్చారు. తప్పేనండి, తప్పే తప్పే, నెంపలేసుకుంటున్నాను. ఆపరేటర్ గారు వచ్చారు బాబు. శ్రీలక్ష్మి కాటన్ మిల్స్. హలో సెట్జీ, గుడ్ మార్నింగ్. ఐఎమ్ శ్రీనివాసరావు హియర్ స్పీకింగ్. ఫైన్ ఫైన్. ఇవాళ వ్యాగన్ లోడ్ చేశాం, 3500 బేళ్లు. జస్ట్ మినిట్, జస్ట్ మినిట్. హలో, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఆడిటర్ గారి దగ్గర నుంచి రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే తీసుకొస్తాను సార్. ఎస్ సార్. శ్రీధర సుగర్సు, శ్రీధర సిమెంట్స్, శ్రీధర. బా, ఈ రాగఛాయ వచ్చేసరికి సచ్చి ఏ లోకాలు ఉన్నారో మహానుభావులు శ్రీ ఆదిభట్ల నారాయణదాస్ గారు. నోరు ముయ్యవయ్యా, బొద్దింకలు తోడతాయి. చూడు పానకాలు, మళ్ళీ సంగీతం సంగతి ఎత్తావు, సింహాచలం తీసుకెళ్లి స్వామికి నీ తలనీలాలు ఇప్పించేస్తాను. జాగ్రత్త. ముందు మన సంగతి చూడవయ్యా. చూస్తున్నాను కదండి. ఏమిటి చూస్తున్నాను? నీ డాల్డా మొహం నువ్వు చూసేలోగా ఆ మేనేజర్ శ్రీనివాసరావు మా బావగారి దగ్గరికి వెళ్ళడం, లెక్కలన్నీ చదివినిపించడం, ఓహోహో అనిపించుకోవడం, అన్ని జరిగిపోతాయి. అబ్బాబాబాబాబా, ఉండండి. ఒకటా రెండా? 16 కంపెనీల లెక్కలు. ఎక్కడైనా ఒక్క అపస్వరం పడిందంటే శ్రీధర్రావు గారు మనల్ని శృతి చేసి మిమ్మల్ని నన్ను పానకాలు ఏం చేస్తారు మరి? awaiting to receive your valuable reply in time, and also awaiting to receive the earnest money you have promised to pay in time, and also await to receive your valuable orders in this regard. లక్ష్మీ కాటన్ మిల్ సారా కూడా ఈ ఫస్ట్ లోనే వెళ్ళిపోవాలి. ఏమిటయ్యా ఇది? 15,000 ఒకట్లు, 10, 100, 1000, 10,000, 1,50,000. చూడు పానకాలు, 4-5 అంకెలు అయితే తట్టుకోగలం. వరుసగా 7-8 అంకెలు అయ్యేసరికి కళ్ళు బయలు గమ్ముతున్నాయ్యా. మీరు ఎక్కడ చదివినట్టు మీ బావగారి దగ్గర చదివితే ఆశీర్వదించి తిరుగుటపాలో పంపించేస్తాడు. తప్పో ఒప్పో ధైర్యంగా దణనాన్న చదివండి. అందుకే కదటయ్యా ఈ ప్రాక్టీస్. బావగారి దగ్గరికి చకచకా వెళ్ళడం, చకచకా చదివేయడం, బావగారు దంగైపోవడం, అంతే. అదిగో మీ ఆవిడ ఎదురు కూడా వచ్చింది. మా పని గన్ షాట్. థ్యాంక్ యూ. ఏమిటా ఎకిలింపులు సకిలింపులు? ఆయన ఎవరనుకున్నావు? జనరల్ మేనేజర్. ఏమిటే ఏమిటే అంట? ఏమిటేమిటి? ఎంత పెండ్లానైతే మాత్రం ఇది ఆఫీస్. సరే గాని ఎవరిచ్చారు ఆయనకు ఆ ఉద్యోగం? శ్రీధర్రావు గారు మహారాజు కాబట్టి చెల్లి మొగుడు కదా అని ఆఫీసులో చేరేసి కూర్చోబెడితే అంత మాత్రం ఆయన జనరల్ మేనేజర్ అవుతాడా? ఇంతకు పూర్వం 2 సార్లు దగ్గాను, మీరు చూడలేదు. నేను వచ్చి చాలా సేపు అయింది. ఎందుకు? అదే పోయిన సంవత్సరం ఇడియట్ రిపోర్ట్స్ తయారైనాయి. వాట్ ఇడియట్ రిపోర్ట్సా? అదే మన లెక్కలు. ఓ, ఆడిట్ రిపోర్ట్స్కి వచ్చింది తిప్పలా? అదే అదే చదవమంటారా? ఇంకా 5 సెకండ్ల టైం ఉంది, ఆగండి. అవునవును, అప్పటికి వర్జ్యం కూడా వెళ్ళిపోతుంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరు వెళ్ళచ్చు. మరి లెక్కలు? శ్రీనివాసరావు గారు వచ్చారుగా, వారు చూసుకుంటారు. బావగారు, బంధుత్వాలు ఇక్కడ కాదు, ఇంటి దగ్గర ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళండి. మేనేజర్. ఎస్ సార్. మీరు చెప్పదలుచుకుంది ఏదో సూటిగా రైట్ టు ద పాయింట్ చెప్పండి. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. ఎస్ సార్. శ్రీధర్ సిమెంట్స్ లో 56,473 రూపాయలు 82 పైసలు నిఖరాదాయి. గాలివానకు చెరుకు తోటలు దెబ్బతిన్నందువల్ల శ్రీధర్ షుగర్స్ కు 3,44,099 రూపాయల నష్టం. ఫారిన్ మ్యాగజైన్స్ లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్. అసలు ఏం జరిగిందో సిగ్గు విడిచి నాతో చెప్పండి. ఏం చెప్పమంటావయ్యా? కక్కాలేక మింగాలేక అవస్థపడుతున్నాను. మామూలే. ఆ శ్రీనివాసరావు గారు గెట్ ఇన్ను, మనం గెట్ అవుట్. అబ్బాబాబాబా, అన్యాయం అండి. మేమేదో పరాయి పక్షులం పడక తప్పదు. మీరు స్వయానా చెల్లెలు గారి భర్త గారు,
మరి మీ మీద లేని నమ్మకం ఆ శ్రీనివాసరావు గారి మీద చూపెడుతున్నారంటే అబ్బబ్బబ్బ చాలా దారుణం అండి, చాలా దారుణం. ఈ సంవత్సరం శ్రీధర్ ఫర్టిలైజర్స్ నిఖిలాదాయం 8,61,212 రూపాయలు. ఇక మనం స్టాఫ్కి ఇవ్వాల్సిన బోనస్ ఇంక్రిమెంట్ జాబితా ఇది. తమ సంతకం చేయాలి. ఈ సంవత్సరం మనం ప్రారంభిద్దామనుకున్న అరుణ టెక్స్టైల్స్ మిషనరీ విషయంలో మీరు వెంటనే జపాన్ వెళ్ళి రావాలి. మిస్టర్ శ్రీనివాస్, ఏమిటా ఎయిర్ కండిషనర్, ఏమిటా మోత? అది కాదండి, మీ సంజాయిషి నాకు అక్కర్లేదు. నేను ఆఫీసులో ఉన్నంత వరకు ఎయిర్ కండిషనర్ సరిగా పనిచేయాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ టు యు సర్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రమ్ యూ. వెల్, ఇట్స్ 5 o'clock. మీతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎస్ సార్. నాతో రండి. ఎస్ సార్. రెండన్నయ్య హారతి తీసుకోండి. శాస్త్రి గారు, అంతే అంతే. నాన్న బస్మాతుడు, ఇతర చేతులు ఎనపకాళ్ళు, చేతులు పెడితే చిత్తు, కాళ్ళు పెడితే కోలి. కస్తూరి, నీ కొడుకు మితిమీరిపోతున్నాడు. వాడి నోరు మూయిస్తావా, నీ పళ్ళు ఆలోచిస్తాను. నాన్న కొంచెం బహారులు తగ్గించు. మామయ్య లోపల ఉన్నాడు, వచ్చాడంటే ఆ 2 పనులు నీకే చేస్తాడు. కర్మ కొద్దీ కన్నా సుపుత్రుణ్ణి. మిస్టర్ శ్రీనివాస్ సార్, ఏమిటది? మన అరుణ టెక్స్టైల్స్ ఫైల్ సార్. డామిట్, ఇది ఆఫీస్ కాదు, ఇల్లు. ఇక్కడ ఆఫీస్ వాతావరణం పనికిరాదు. ముందు ఆఫీస్ కొట్టిపోయి ఏమిటి సార్ వెతుకుతున్నారు? తాళం చెవి సార్. ఓహో, అదే సార్. ఇదిగో సార్. ఇవరా, నేను ఇవ్వను. ఇవ్వనంటుంటే నోరా అంటుంటే ఇలా బెట్టు సరి చేసావంటే ఆఫీస్కి తీసుకెళ్ళి డిస్మిస్ చేస్తాను. అక్కడ దాకా ఎందుకురా, ఇక్కడే చెయ్యి, అదే మంచిదేమో. ఎందుకురా నన్ను ఇలా హింస పెడతావు? లేకపోతే ఏమిట్రా, అసలు ఆఫీస్కి రావడమే అంతంత మాత్రం. ఆ ఉన్న కాసేపు ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చోవటం, ఉరుములు మెరుపులు, ఏదో సాకు చెప్పి ఇంటికి తీసుకురావటం. ఇక్కడైనా ఫైల్స్ చూసుకొని ఇస్తావంటే అబ్బే అదే లేదు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చదువుతుంటే ఏ మాత్రం లక్ష్యం లేదు. ఇంకొంచెం పోయి మన జీవిత ఏకైక లక్ష్యం ఇదేగా. ఎన్ని లక్షలు పోతున్నా సరే దిగులు లేదు, విచారం లేదు. ఏమిట్రా మరి దిగులు పడి ఏం చేయమంటారా? లాభాలు వచ్చాయని నిన్ను కౌగిలించుకోనా, నష్టాలు ఎందుకు వచ్చాయని నిన్ను డిస్మిస్ చేయనా? రేసీను, నా లక్షలు నీ చేతిలో ఉన్నంత వరకు నాకు ఏ విచారం లేదురా. ఇలా తప్పించుకు తిరగటం మాత్రం నేర్చుకున్నాం. ఎన్నో చేయగలుగుతున్నాను కానీ నీ చేతిని మాన్పించలేకపోతున్నా. ఇది నా చేతగానితనము, నీ బలహీనతో నాకు అర్థం కావట్లేదు. రెండూ కదరా, నా దురదృష్టం. అదిగో ఆ మాట అనొద్దని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు నీకేం తక్కువైందిరా? అవునరా, నాకేం తక్కువ? ఇంద్రభవనాలున్నాయి, ఇంపాలా కార్లున్నాయి. కానీ ఇంటికొస్తే ఏముంది? నవ్వుతూ ఎదురయ్యే ఇల్లాలా, నాయనా వచ్చావా అని ఆప్యాయంగా పలకరించే తల్లే. ఉన్నది ఒక్కగానొక్క కూతురు అరుణ. అదైనా అంకుల్లో నిన్ను పలకరించినంత ఆప్యాయంగా నన్ను ఎప్పుడైనా పలకరించిందా చెప్పు? జై త్ర్యంబక్ భవానీ. ఏమిటి, ఎవరు కావాలి? జై త్ర్యంబక్ భవానీ. ఆ పేరు గల వారు ఎవరు లేరు ఇక్కడ. మావన్నీ తెలుగు పేర్లే. మా నాన్న పేరు నాగభూషణం, మా అమ్మ పేరు కస్తూరి. నా పేరేమిటి? రాంబాబు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు లాగా మేమందరం ఆంధ్రులమే. మాకంతా తెలుసునురా, అంతా. అలాగా అయితే అన్ని వివరాలు చెప్పగలవా విశాలాంధ్ర? జై త్ర్యంబక్ భవానీ. అదేమిటి, మా నాన్నగారుల బహార్లో ఉన్నావా? సర్వజ్ఞులం, మమ్మల్ని శంకిస్తున్నావురా? లేదు స్వామి, క్షమించండి. ఏం లేదు, నా మనస్సులో
చెప్పేస్తున్నాను. ఒక ఇది ఉంది, అది తీరుతుందో తీరదో చెప్పగలవా స్వామి? చెంపలేసుకుని చేయి చూపరా. ఒక్కసారి ఏమిటి, 2 సార్లు వేసుకుంటాను. చెప్పండి. నీ ఇది మాకు అర్థమైందిరా. అది మీ మేనమామ కూతురు అరుణ. ఆమెను పెళ్లి చేసుకుంటే ఆస్తంతా నీకు దక్కుతుందని మీ అమ్మ ఆశ, మీ అయ్య కళ. అదే అదే విశాలంద్ర. అవును, మా పెళ్లి వివాహాలు ఎప్పుడు జరుగుతాయి విశాలంద్ర? ఆ చేయి ఈ చేతికి చిక్కదురా ఆంధ్ర. ఎందుకు విశాలంద్ర? ఎందుకు? చేయి మంచిదే కానీ ఏమీ చెయ్యలేదురా. ఇది ఖాళీ, ఇది అసలే ఖాళీ. ఎందుకు స్వామి అవన్నీ అంత ఖాళీగా ఉన్నాయి? తల మీ అయ్య పోలికొచ్చిందిరా, అందుకని అంతా పూజ్యం. అవును, మా అమ్మ కూడా చెప్పింది మొన్న. ఏమిటా ఇదంతా? ఎవడు వీడు? ఏమిటి నాన్న అంత కోపం? ఉన్నది ఉన్నట్టు చెప్పాడనా? అందుకనేరా మీ ఆంధ్రపితకు అంత ఆగ్రహం. నువ్వే బయట నుంచి వచ్చావు, ఉన్నది హారతి కర్పూరం చేసుకుని ఇక్కడ ఇల్లరిక ఉంటున్నావు. ఇక నన్నేం పంపిస్తావు నాయనా? భలే చదివించారు స్వామి. మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? అబ్బా, ఆయనతో మీకెందుకు? ఎవరినో రెట్టాడుతో ఏదైనా ఇచ్చి పంపకూడదు? జై త్రయంబక్ భవానీ. ఆంధ్రపిత కన్నా ఆంధ్రమాత కొంత నయం. అందుకే ఆంధ్రమాతకు అన్నగారైన పెదబాబులం గారు ఈమెకు ఆశ్రయం ఇచ్చి ఆదరిస్తున్నారు. జై త్రయంబక్ భవానీ. పాదచారులమై పండరీ క్షేత్రం వెళ్తున్నాం. తిరిగి వచ్చాక పెదబాబులం గారి దర్శనం చేసుకుంటాం.